బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, జనరల్ గురుకులాల్లోనూ ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. స్పెషల్ క్లాస్ టైంలో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. టెన్త్ పరీక్షలకు స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు జనవరి 10 లోపు సిలబస్ మొత్తం పూర్తి చేశారు. ఇక విద్యార్థుల్ని పూర్తిగా వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. స్కూల్ టైమింగ్స్ ముగిసిన తర్వాత గంట పాటు ప్రత్యేక తరగతులు నడుపుతున్నారు. తర్వాత సీఎం అల్పాహారం పథకం కింద విద్యార్థులకు అల్పాహారం పెట్టి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. అల్పాహారంలో భాగంగా ఇడ్లీ, ఊతప్పం, బోండం లాంటి టిఫిన్స్ ని విద్యార్థులకు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి 15 రూపాయల చొప్పున అల్పాహారానికి అందిస్తోంది. మరిన్ని సౌకర్యాల కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓ సంఘాలు విద్యార్థుల కోసం తమ సహకారాలు అందిస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించిన ఆల్-ఇన్-వన్ గైడ్ ని రెఫరెన్స్ గా తీసుకుంటున్నారు. 10th లో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు. 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులకు సన్నద్ధత బాగా కొనసాగుతుంది. వారికి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, ఉదయం 8 నుంచి 9 వరకు, సాయంత్రము 4:15 నుంచి 5:30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రణాళికాబద్ధంగా చదివించడం జరుగుతుంది. దీనిలో భాగంగా సాయంత్రం పూట పిల్లలు ఆకలితో ఉంటారు కాబట్టి వారికి ప్రత్యేకమైన స్నాక్స్ గురించి మరి గౌరవ మంత్రివర్యులు అలాగే మన ఉన్నటువంటి కమిషనర్ గారు ప్రత్యేకంగా ప్రతి విద్యార్థికి 15 రూపాయల చొప్పున స్నాక్స్ కోసం వారు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ప్రతి విద్యార్థికి కూడా మేము సాయంత్రం అల్పాహారం మీద ఒకటి పెట్టి, అంటే ఆకలితో ఉన్నట్లయితే వాళ్ళు చదవలేరు కాబట్టి, కాన్సన్ట్రేట్ చేయలేరు కాబట్టి వారు ఆకలితో ఉండకుండా ఉండడానికి వారికి ఎవ్రీడే ఒక్కొక్క రకమైనటువంటి స్నాక్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకరోజు ఇడ్లీ, ఊతప్పం, దోశ, బోండాలు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా వారిని ప్రణాళికాబద్ధంగా ఉదయం, సాయంత్రం, అంటే మామూలు స్కూల్ సమయంలోనే కాకుండా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట వాడిని ప్రత్యేక తరగతుల ద్వారా వాడిని ఎస్ఎస్సి పరీక్షలకు సన్నద్ధం చేయడం జరుగుతుంది. ప్రత్యేక తరగతుల్లో ఉపాధ్యాయులు ఒక అంశాన్ని వివరించడానికి ఒక రోజు కేటాయిస్తూ ఆ తర్వాత రోజు మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలను విశ్లేషించడంతో పాటు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలో విద్యార్థులకు బోధిస్తున్నారు. నమస్కారం అండి. మేము ప్రతిరోజు ఉదయము, సాయంత్రము స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. పిల్లలందరూ కూడా రోజు అటెండ్ అవుతున్నారు క్లాసెస్కి. అందరూ కూడా బాగానే అటెన్షన్తో చదువుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఈజీగా పాస్ అవ్వాలంటే పద్యాలు, వాటి ప్రతిపదార్థాలు, ప్రతి పాఠాల యొక్క కవి పరిచయాలు నేర్చుకుంటే చాలా ఈజీగా గెట్ ఆన్ అవుతారు. సో వాళ్ళని ఆ విధంగానే మేము ప్రిపేర్ చేస్తున్నాము. పాఠాల వెనకాల ఉన్న పదజాలాలు, వ్యాకరణాంశాలు, పుస్తకం వెనుక ఉన్న పదజాలాలు అవి నేర్చుకుంటే ఎంత లో ఉన్న పిల్లలైనా సరే పాస్ అవ్వగలుగుతారో ఆ విధంగానే మేము ప్రిపేర్ చేపిస్తున్నాము. ఇక్కడ మా స్కూల్లో మార్నింగ్, ఈవినింగ్ 1 అవర్ స్పెషల్గా క్లాసెస్ తీసుకుంటున్నారు. టీచర్స్ కూడా మార్నింగ్ తొందరగా వచ్చి క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇంకా ఈవినింగ్ కూడా స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈసారి మేము బాగా చదువుకొని గుడ్ పాయింట్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఇంకా మా స్కూల్ పేరు తెస్తాం. థ్యాంక్ యూ. విద్యార్థుల అభ్యాస స్థాయిని గుర్తించి మంచి ఫలితాలను పొందడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారిని సన్నద్ధం చేస్తున్నారు.